ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఎస్టలిన్ సంబంధించినటువంటి తయారీ, దానికి సంబంధించినటువంటి కొన్ని రసాయన ధర్మాలు మనం నేర్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్టలిన్ని చాలా రకాలుగా తయారు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ప్రధానంగా కాల్షియం కార్బైడ్ నుంచి. మరి ఈ కాల్షియం కార్బైడ్కు మనం నీటిని కనుక కలిపితే అక్కడ C2H2తో పాటు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి కాల్షియం కార్బైడ్ ఫార్ములా ఏంటండి? CaC2. అంటే ఈ CaC2కి మనం వాటర్ని యాడ్ చేస్తే మనకి C2H2తో పాటు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా రెండో అంశం ఏంటి? ఆలోఫామ్. ఆలోఫామ్ అంటే ఇక మనకి క్లోరోఫామ్ కానీ లేక ఐడోఫామ్ కానీ వీటికి మనం సిల్వర్ని కలిపి చర్య జరిపితే ఎస్టలిన్తో పాటు సిల్వర్ క్లోరైడ్ ఏర్పడుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మూడవ తయారీ మనం పరిశీలిస్తే 1,1 2,2 టెట్రాక్లోరో ఈథేన్. మరి ఈ కాంపౌండ్కి మనం జింక్ను యాడ్ చేసి చర్య జరిపితే మనకి ఎస్టలిన్తో పాటు జింక్ బ్రోమైడ్ ZnBr2 ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా మరి ఎస్టలిన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలలో ముందుగా ఓజోన్తో జరిగేటువంటి చర్యను మనం తెలుసుకున్నాం. అంటే ఎస్టలిన్ చాలా రకాల పదార్థాలతో చర్య జరుపుతుంది. ముఖ్యంగా నీటితో కానీ, హాలోజన్లతో కానీ, ఓజోన్తో కానీ, అంతేకాకుండా హైడ్రోజన్ హాలైడ్లతో కానీ ఈ విధంగా డిఫరెంట్ కాంపౌండ్స్ తోటి రియాక్ట్ అయ్యేటువంటి తత్వం కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఓజోన్ తోటి జరిగేటువంటి చర్యను మనం పరిశీలిస్తే మనం తెలుసుకోవడం జరిగింది ఏంటి? అసంతృప్త హైడ్రోకార్బన్లు అనేటువంటివి ఓజోన్తో చర్య జరిపితే మనకి ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయని. మరి ఈ విధమైనటువంటి చర్యని మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఓజోనాలిసిస్గా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఎస్టలిన్ అనేటువంటిది ఓజోన్తో చర్య జరిపి ఎస్టలిన్ ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ ఎస్టలిన్ ఓజోనైడ్కు తిరిగి మనం నీటిని కలిపి జింక్ సమక్షంలో చర్య జరిపితే CHO బాండ్ CHO అంటే గ్లైఆక్సాల్తో పాటు మనకి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది. చూడండి, ఇక్కడ ముఖ్యంగా నీటితో జరిగేటువంటి చర్య. మరి ముందుగా మనం CH ట్రిపుల్ బాండ్ CH ఎస్టలిన్ మనం తీసుకుందాం. ఈ ఎస్టలిన్ తీసుకొని దీనికి మనం H2O నీటిని మనం కలుపుతాం. ఈ నీటిని కలిపి మనం సజల HgSO4 అంటే మెర్క్యూరిక్ సల్ఫేట్ డయాగ్రామ్ తెలియజేస్తాం. సజల HgSO4 అదేవిధంగా సజల H2SO4 సమక్షంలో చర్య జరిపి 333 కెల్విన్ల ఉష్ణోగ్రతను కనుక అందిస్తే, ఓకే, 333 కెల్విన్ల ఉష్ణోగ్రతను కనుక అందిస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే, చూడండి ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ మనకు H2O ఉంది కదా, ఈ H2O అనేటువంటిది మనకి ఎట్లా డివైడ్ అయిపోతుంది అంటే H+గా OH- గా డివైడ్ అవుతుంది. ఓకేనా? H2O అనేటువంటి దేనిగా డివైడ్ అవుతుందండి? H+గా OH- గా డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మరి CH ట్రిపుల్ బాండ్ CH అని చెప్తున్నాం కదా, ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH అని చెప్తున్నాం కదా. మరి ఇక్కడ ఈ బాండ్ అనేటువంటిది ఈ కార్బన్ మీదకి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందండి? నెగటివ్ అవుతుంది, మనకు తెలుసు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఈ బాండ్ అనేటువంటిది ఈ కార్బన్ పైకి కనుక తీసుకొస్తే ఏమవుతుందండి? నెగటివ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మొత్తం ఇది బాండ్ దేనిగా మారుతుంది? నెగటివ్గా మారుతుంది. మరి ఇక్కడ ఈ కార్బన్కి 3 బంధాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తామండి? పాజిటివ్ వైపు. అంటే
ఇక్కడ ఈ నెగటివ్ కాస్త ఈ పాజిటివ్ కాస్త ఈ నెగటివ్తో అటాచ్ అయ్యి CH2గా మారుతుందండి. ఓకే, ఈ పాజిటివ్ H+ అయాన్ ఏదైతే ఉంటుందో అది దేంతో అటాచ్ అవుతుంది? నెగటివ్ ఉన్నటువంటి CH తో. అప్పుడు దేనిగా మారుతుంది? CH2. ఇక ఇక్కడ మనకి పాజిటివ్గా ఉండేటువంటి CH దేంతో అటాచ్ అవుతుంది? నెగటివ్గా ఉండేటువంటి OH-. అంటే ఈ విధంగా మనకి మొత్తం మీద ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే CH2 డబుల్ బాండ్ CH బాండ్ OH అనేటువంటి ఏర్పడుతుంది. CH2 డబుల్ బాండ్ CH బాండ్ OH. సరే, ఇక్కడ మరి ఈ కాంపౌండ్ ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే చూడండి, వినైల్ ఆల్కహాల్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. మరి ఇక్కడ మనకు తెలుసు OH ఉంది అంటే ఏ ఫంక్షన్ గ్రూప్ అండి? ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్. మరి ఇక్కడ మనం వినైల్ ఆల్కహాల్గా దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చూడండి, CH2 డబుల్ బాండ్ CH, మరి ఇక్కడ OH ఉంది అంటే వినైల్ ఆల్కహాల్ అని చెప్పాము. సరే, దీని ప్లేస్లో ఒకవేళ క్లోరిన్ రాద్దాం, అప్పుడు వినైల్ క్లోరైడ్గా చెప్తామండి. అంటే OH అటాచ్ అయితే ఆల్కహాల్, క్లోరిన్ అటాచ్ అయితే క్లోరైడ్, వినైల్ క్లోరైడ్. సరే, దీని ప్లేస్లో బ్రోమిన్ అటాచ్ అయింది అనుకుందాం, వినైల్ బ్రోమైడ్గా ఇక్కడ చెప్తాం. అదే ఒకవేళ దీని ప్లేస్లో OCOCH3 కనుక అటాచ్ అయితే, OCOCH3 కనుక అటాచ్ అయితే ఎసిటేట్ అనేటువంటి వాడు యూజ్ చేస్తాం. ఓకే, అంటే వినైల్ ఎసిటేట్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. వినైల్ ఎసిటేట్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, కాబట్టి OH అటాచ్ అయితే వినైల్ ఆల్కహాల్, క్లోరిన్ అటాచ్ అయితే వినైల్ క్లోరైడ్, బ్రోమిన్ అటాచ్ అయితే వినైల్ బ్రోమైడ్, ఒకవేళ OCOCH3 అటాచ్ అయితే వినైల్ ఎసిటేట్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఏర్పడిందండి? వినైల్ ఆల్కహాల్ అనేటువంటి ఏర్పడింది. మరి ఈ వినైల్ ఆల్కహాల్ని మనం పునరమరిక అంటే ఇక ఇంకొక విధంగా చెప్పాలంటే ఐసోమెరిజం, సాదృశ్యకత. అంటే మరి సాదృశ్యకత అంటే ఏంటి? ఐసోమెరిజం అంటే ఏంటి? చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ C4H10 అండి. C4H10 అంటే బ్యూటేన్ అని చెప్తాం, బ్యూటేన్. సరే, మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 4. కాబట్టి ఫస్ట్ కార్బన్ బాండ్ కార్బన్ బాండ్ కార్బన్, ఈ విధంగా మనం రాస్తాం. మరి బ్యూటేన్ కాబట్టి సింగిల్ బాండ్. మరి ఇప్పుడు ప్రతి కార్బన్కి 4 బంధాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం సరిచూడాలి. అంటే ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఒకే బాండ్, కాబట్టి మనకి ఇంకా 3 అవసరం. ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 2 బంధాలు ఉన్నాయి, ఇంకా 2 బంధాలు అవసరం. ఈ కార్బన్కి కూడా ఇంకా 2, ఈ కార్బన్కి ఇంకా 3 బంధాలు అనేటువంటి అవసరం. కాబట్టి మనం హైడ్రోజన్లని కనుక అరేంజ్ చేస్తే ఈ విధంగా మనకి హైడ్రోజన్స్ అనేటువంటివి అటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనం చూడండి, ఈ కార్బన్ ఎన్ని హైడ్రోజన్లతో అటాచ్ అయిందండి? 1 2 3. కాబట్టి CH3 రాయొచ్చు కదా. ఈ కార్బన్ కూడా CH3, ఇక మధ్యలో CH2. సో మొత్తం మీద మనం దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH3గా రాయొచ్చు. అయితే దీన్ని మనం బ్యూటేన్ లేక ఇంకొక విధంగా కూడా రాయచ్చు. అంటే ఒక లాంగ్ చైన్గా మనం రాయడానికి ఎన్ బ్యూటేన్ అని కూడా చెప్తామండి. ఎన్ బ్యూటేన్ అని చెప్పొచ్చు, ఇప్పుడు బ్యూటేన్ అన్న నో ప్రాబ్లం. ఓకే, ఎన్ బ్యూటేన్ అని చెప్తాం. సరే, దీన్నే మనం ఇంకొక విధంగా రాస్తాం చూడండి. CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH3. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో C4 4 కార్బన్లు, దీంట్లో C4 4 కార్బన్లు, దీనిలో H10 10 హైడ్రోజన్లు, దీంట్లో 10 హైడ్రోజన్లు. మరి ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాస్ ఏమండి? మరి ఈ రెండు వేరు వేరు నిర్మాణాలను కలిగి ఉన్నాయి.
ఇదొక రకమైనటువంటి నిర్మాణం ఉంది, ఇదొక రకమైనటువంటి నిర్మాణం ఉంది. మరి మనం దీనికి సంబంధించినటువంటి పేరు చెప్పేటప్పుడు ఇది మనకు లంక్ చేయండి. మరి అటువంటి సందర్భంలో ఇందులో 1 2 రెండో కార్బన్కి మనకి మీథైల్ అనేటువంటి అటాచ్ అయింది. CH3 అంటే మీథైలే కదా. సరే ఇటు నుంచి చూసిన 1 2 రెండో కార్బన్కి మీథైల్ అటాచ్ అయింది. మరి నంబర్ ఎటు నుంచి ఇవ్వచ్చండి? ఇటు నుంచి ఇచ్చిన నో ప్రాబ్లం కదా, ఎందుకంటే ఇటు నుంచి సెకండ్ కార్బన్, ఇటు నుంచి సెకండ్ కార్బన్, కాబట్టి 1 2 3 అని చెప్తున్నాం. ఓకే, మరి రెండో కార్బన్కి మీథైల్ అటాచ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాం? 2 మీథైల్గా ఇక్కడ మనం చెప్తాం 2 మీథైల్. మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. కాబట్టి దేనికి సంబంధించింది అది? ప్రోఫ్. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కేన్ అంటే ప్రోఫేన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే మొత్తం మీద 2 మిథైల్ ప్రోఫేన్ అని చెప్తాం. చూడండి, ఇది ఎన్ బ్యూటేన్ లేక బ్యూటేన్, ఇది 2 మిథైల్ ప్రోఫైల్. మరి ఈ రెండు వేరు నిర్మాణాలు ఒకే రకమైనటువంటి మాలిక్యులర్ ఫార్ములా, అణు ఫార్ములా. అంటే ఏ పదార్థం అయితే ఒకే రకమైనటువంటి అణు ఫార్ములా కలిగి ఉండి రెండు వేరు నిర్మాణాలు, అంటే రెండు ఉండొచ్చు, ఒక్కొక్కదానికి అత్యధికంగా కూడా ఉండొచ్చు అండి. ఇంకా అంటే మొత్తం మీద వేరు నిర్మాణాలు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం సాదృశ్యకతగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 2 C2. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 H4, ఒక ఆక్సిజన్ ఉంది. మరి దీన్నే మనం ఈ H కాస్త దీనికి అటాచ్ అయితే అప్పుడు CH3గా మారుతుందండి. మరి ఇంకేముంది? CHO అంటే CHO. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, దీనిలో కూడా C2H4O. అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి అణుఫార్ములా ఒకటే కదా, కానీ దానికి సంబంధించినటువంటి నిర్మాణం మాత్రం వేరు. సో ఇది మినైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాం కదా, దీన్ని మనం ఎసిటాల్డిహైడ్రేట్ అని తెలియజేస్తాం. ఎసిటాల్డిహైడ్రేట్ అని చెప్తాం. అయితే అది ఏ ఫంక్షన్ గ్రూప్ అండి? CHO ఉంది. మరి CHO ఉంది అంటే ఆల్డిహైడ్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్ ఆల్డిహైడ్. సో మొత్తం మీద ఈథన్ ఆల్డిహైడ్గా ఇక్కడ మనం చెప్తాం. ఈథన్ ఆల్డిహైడ్గా మనం చెప్తాం. అంటే ఈ విధంగా ఎస్టలిన్కు నీటిని కలిపి తెలియజేస్తే ముందుగా వినైల్ ఆల్కహాల్ అనేటువంటి ఏర్పడుతుంది. ఈ వినైల్ ఆల్కహాల్కి మనం పునరమరిక లేక సాదృశ్యకత కనుక చేసినట్లయితే అప్పుడు ఎసిటాల్డిహైడ్ CH3 CHO అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు నీటితో జరిగేటువంటి చర్యగా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా మరొక కారకంగా ఇక్కడ మనం పరిశీలిస్తే అయితే క్లోరిన్తో కానీ లేక బ్రోమిన్తో కానీ జరిగేటువంటి చర్యగా ఇక్కడ మనం చెప్తాం. అయితే మనం క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఏదైనా యాడ్ చేసి మనం చర్య జరపవచ్చు. మనం ముందుగా మనం CH ట్రిపుల్ బాండ్ CH తీసుకుందాం, ఎస్టలిన్ తీసుకుందాం. తీసుకొని దీనికి క్లోరిన్ని యాడ్ చేసి Hg+ సమక్షంలో లేక ఇక్కడ CCl4 అంటే అర్థం ఏంటండి? కార్బన్ టెట్రా క్లోరైడ్ అని చెప్తాం. ఓకే, కార్బన్ టెట్రా క్లోరైడ్ లేక దీనికే మరొక పేరు టెట్రాక్లోరోమీథేన్. ఓకే, టెట్రాక్లోరోమీథేన్ విక్రమం చెప్తాం. అయితే ఈ రెండు క్లోరిన్లలో ఒక క్లోరిన్ అనేటువంటిది ఒక CH గ్రూప్కి, మరొక క్లోరిన్ ఇంకొక CH గ్రూప్కి అటాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ CH డబుల్ బాండ్ CH బాండ్ Cl బాండ్ Cl. ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి క్లోరిన్ అటాచ్ అయింది, ఈ కార్బన్కి క్లోరిన్ అటాచ్ అయింది. మరి ఇక్కడ నంబర్ ఎటువైపు నుంచి అయినా ఇవ్వచ్చు. ఓకే, కాబట్టి 1 2. మరి ఇక్కడ 1, 2
ఎన్ని క్లోరిన్లు 2. కాబట్టి ఏ వర్డ్ యూజ్ చేస్తాం? డై అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. డై క్లోరో. సరే, ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 2 కార్బన్స్. కాబట్టి ఈ అని చెప్తాం. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ఆల్కీన్. మొత్తం మీద ఈథీన్ గా ఇక్కడ మనం చెప్తామండి. ఓకే, 2 కార్బన్లు ఉన్నాయి, ఈథ్. డబుల్ బాండ్ ఉంది, ఈన్, ఈథీన్. సో 1,2 డైక్లోరో ఈథీన్ గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా ఇదే కాంపౌండ్, ఈ 1,2 డైక్లోరో ఈథీన్ మరొక క్లోరిన్తో చర్య జరిపి CCl4 సమక్షంలో కనుక మనం చర్య జరిపితే ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఈ 2 క్లోరిన్లు ఈ కార్బన్కి ఒకటి, ఈ కార్బన్కి ఒకటి మనకి అటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద CH బాండ్ CH బాండ్ Cl బాండ్ Cl బాండ్ Cl బాండ్ Cl. ఇక్కడ చూద్దాం, ప్రతి కార్బన్కి 2 క్లోరిన్లు అటాచ్ చేయండి. మరి నంబర్ ఎటు నుంచి ఇవ్వాలి? ఎటువైపు నుంచి ఇచ్చిన నో ప్రాబ్లం. కాబట్టి 1 2. ఓకే, సో ఈ ఫస్ట్ కార్బన్కి 2 క్లోరిన్లు అటాచ్ అయ్యాయి కాబట్టి 1,1. సెకండ్ కార్బన్కి కూడా 2 క్లోరిన్లు అటాచ్ అయ్యాయి కాబట్టి 2,2. మరి 1,1 2,2 టెట్రా క్లోరో. సో 4 క్లోరిన్స్ కదా, టెట్రా క్లోరో. సరే, మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 కార్బన్లు. ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్ ఉంది. కాబట్టి 2 కార్బన్లు ఉంటే ఈథ్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్. సో ఈ విధంగా 1,1 2,2 టెట్రా క్లోరో ఈథేన్ అనేటువంటి కాంపౌండ్ ఇక్కడ మనకి ఏర్పడుతుంది. ఓకే, ఇది మనకి క్లోరిన్తో కానీ లేక ఒకవేళ బ్రోమిన్ కనుక యాడ్ చేస్తాం అనుకోండి, మరి ఈ బ్రోమిన్ ప్లేస్లో మనకి క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ యాడ్ చేస్తే 1,1 2,2 టెట్రా బ్రోమో ఈథేన్ అని చెప్తాం. ఓకే, ఇది మనకు క్లోరిన్తో కానీ లేక బ్రోమిన్తో కానీ జరిగేటువంటి చర్యగా మనం తెలియజేస్తాం. చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ HBrతో జరిగేటువంటి చర్య. HBrతో చర్య, మరి HBr ప్లేస్లో HCl కూడా యాడ్ చేయవచ్చు అండి. ఇప్పుడు HBr అంటే ఏంటండి? హైడ్రోజన్ బ్రోమైడ్ అని చెప్తాం. మరి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా మనం యూజ్ చేయవచ్చు. చూడండి, ముఖ్యంగా ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH తీసుకుందాం, SL తీసుకుందాం. తీసుకొని దీనికి మనం HBr హైడ్రోజన్ బ్రోమైడ్ ను యాడ్ చేసి Hg+ సమక్షంలో చర్య జరుపుదాం. ఈ చర్యలో ఒక హైడ్రోజన్ దీనికి అటాచ్ అవుతుంది, అప్పుడు CH2 గా మారుతుంది. ఇంకొక బ్రోమిన్ దీనికి అటాచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే CH2 డబుల్ బాండ్ CH బాండ్ Br అండి. మరి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. దీని ప్లేస్లో OH అటాచ్ అయితే వినైల్ ఆల్కహాల్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏం చెప్తామండి? వినైల్ బ్రోమైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. వినైల్ బ్రోమైడ్గా ఇక్కడ మనం చెప్తాం. ఈ విధంగా ఏర్పడినటువంటి వినైల్ బ్రోమైడ్కి మనం ఏం చేద్దాం? మరొక HBr హైడ్రోజన్ బ్రోమైడ్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి Hg+ సమక్షంలో కనుక చర్య జరిపితే ఈ చర్యలో మనకి చూడండి మరొక H అనేటువంటిది దీనికి అటాచ్ అవుతుందండి. అప్పుడు CH3 అవుతుందండి. అంటే మొత్తం మీద CH3 బాండ్ CHBr2. ఆల్రెడీ ఒక బ్రోమిన్ అటాచ్ అయింది ఇక్కడ CHకి, ఇంకొక బ్రోమిన్ అటాచ్ అయితే Br2 CHBr2 అనేటువంటి ఏర్పడుతుంది. మరి ఏంటంటే దానికి సంబంధించినటువంటి పేరు దాన్ని ఇంకొక రకంగా చూడండి ఒకసారి. CH3 బాండ్ CH బాండ్ Br అని చెప్తున్నారు.
మరి ఇక్కడ ఈ రెండు కార్బన్లలో ఒకే కార్బన్కి రెండు బ్రోమిన్లు అటాచ్ చేయండి. మన నంబరింగ్ అనేటువంటి ఇటువైపు నుంచి మనకి ఇవ్వాల్సింది కాబట్టి 1 2. సో ఒకే కార్బన్కి రెండు బ్రోమిన్లు అటాచ్ అయ్యాయి కాబట్టి 1,1. సో డైబ్రోమో అనేటువంటి వాడు చేస్తామండి. రెండు ఉన్నాయి కాబట్టి 1,1 డైబ్రోమో. రెండు కార్బన్ ఉన్నాయి కాబట్టి ఈత్. సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ ఆల్కేన్. సో ఈథేన్ అంటే ఈ విధంగా 1,1 డైబ్రోమో ఈథేన్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. ఓకే, అంటే ఈ విధంగా మనం ఎస్టెరిన్కి హైడ్రోజన్ బ్రోమైడ్ని యాడ్ చేస్తే ముందుగా వినైల్ బ్రోమైడ్ ఏర్పడుతుంది. ఈ వినైల్ బ్రోమైడ్కి మరొక హైడ్రోజన్ బ్రోమైడ్ని యాడ్ చేస్తే 1,1 డైబ్రోమో ఈథేన్ అనేటువంటి మనకి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ CH3COOHతో చేయండి. సరే, CH3COOH అంటే ఏంటండి? ఎస్టిక్ యాసిడ్. కామన్గా అయితే వెనిగర్ అని చెప్తాం. మరి ఇది ఏ ప్రమేయ సమూహం అండి? COOH ఉందండి, అంటే ఆమ్ల ప్రమేయ సమూహం. లేక పూర్తిగా చెప్పాలి అంటే కార్బోక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం అని చెప్తాం. మరి ఈ కార్బోక్సిలిక్ ప్రమేయ సమూహంలో ఓయిక్ అనేటువంటి వర్డ్ వస్తుంది. కాబట్టి రెండు కార్బన్లు ఉంటే ఇథనోయిక్, ఒకే ఒక కార్బన్ ఉంటే మిథనోయిక్, మూడు ఉంటే ప్రొపనోయిక్. అంటే మొత్తం మీద ఎస్టిక్ ఆమ్లము లేదా వెనిగర్ లేదా ఇథనోయిక్ ఆమ్లం అయితే మనం చెప్తాం. మరి ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH మనం ఎస్టరిన్ తీసుకుందాం. ఈ ఎస్టరిన్కి CH3COOH ఎస్టిక్ యాసిడ్ని మనం యాడ్ చేద్దాం. చేస్తే కనుక ఈ H కాస్త CHకి అటాచ్ అవుతుందండి. CHకి అటాచ్ అయ్యి దేనిగా మారుతుంది? ఇక్కడ CH2 డబుల్ బాండ్. సో రిమైనింగ్ CHకి OCOCH3. ఓకే, OCOCH3 అంటే ఈ విధంగా OCOCH3 అనేటువంటిది అటాచ్ అవుతుంది. సరే, మరి ఇక్కడ OCOCH3 అటాచ్ అయింది అంటే దీనిని మనం వినైల్ ఎసిటేట్గా చెప్తామండి. ఓకే, ఏంటంటే ఇది వినైల్ ఎసిటేట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ విధంగా ఏర్పడినటువంటి వినైల్ ఎసిటేట్కి మరొక ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ ఆమ్లంను యాడ్ చేయాలి. మరి ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈ CH2 అప్పుడు ఈ అటాచ్మెంట్ అనేటువంటి CH3గా మారుతుందండి. సో CH3 బాండ్ CH. ఆల్రెడీ మనకి OCOCH3 అనేటువంటి ఇక్కడ ఉంది. మరొక OCOCH3 కనుక అటాచ్ అయితే మరొక OCOCH3 కనుక అటాచ్ అయితే అప్పుడు OCOCH3 టేకెన్ ట్వైస్ అనేటువంటి. మరి చూడండి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి OCOCH3 రాస్తాం. మరి ఇక్కడ మరొకటి యాడ్ అయింది కాబట్టి OCOCH3 టేకెన్ ట్వైస్గా ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్ని మనం ఇథిలిడిన్ డై ఎసిటేట్ అని చెప్తాం. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఎసిటేట్, రెండు ఉన్నాయి కాబట్టి డై ఎసిటేట్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఏంటండి? ఇథిలిడిన్ డై ఎసిటేట్. ఓకే, సో ఇది మనకి దేనితోటి ఎస్టిక్ యాసిడ్తో జరిగేటువంటి చర్య. ఈ చర్యలో మనకి ఎస్టిక్ యాసిడ్ కనుక ఒకవేళ యాడ్ చేస్తే మనకి వినైల్ ఎస్టేట్ ఫామ్ అవుతుంది. ఈ వినైల్ ఎస్టేట్ కనుక మళ్ళీ తిరిగి ఎస్టిక్ యాసిడ్ కనుక యాడ్ చేస్తే మనకి ఇథిలిడిన్ డై ఎస్టేట్ అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది.
సో ఇది మనకు ఏంటంటే ఎస్టిక్ యాసిడ్తో జరిగేటువంటి చర్యగా ఇక్కడ మనం చెప్తాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని టోలెన్స్ కారకము అని చెప్తాం. ఏంటంటే టోలెన్స్ కారకము అంటే అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని టోలెన్స్ కారకము అని చెప్తాం. ఏంటి మరి ఏ రెండింటి యొక్క మిశ్రమం ఇక్కడ టోలెన్స్ కారకం అంటే AgNO3 సిల్వర్ నైట్రేట్, అదేవిధంగా NH4OH అమోనియం హైడ్రాక్సైడ్. ఇక్కడ NH4OH అంటే అమోనియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం. AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్ అని చెప్తాం. ఈ సిల్వర్ నైట్రేట్ అమోనియం హైడ్రాక్సైడ్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణంగా మనం చెప్తాం. ఈ అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని టోలెన్స్ కారకం అని చెప్తాం. మరి ఈ టోలెన్స్ కారకం ఎస్టలిన్తో చర్య జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.